మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది కదా. మరి అపూర్వ సహోదరులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు చట్టాలు చేశారు కదా, చేయడానికి ఏమీ లేదు అని ముడుసు కూర్చుంటే మిత్రులారా, వచ్చినటువంటి చట్టాలు దొంగ రాజకీయ నాయకులు చేస్తూనే ఉంటారు. మిత్రులారా, వాళ్ళు చేసినటువంటి చట్టాలేమి దే ఆర్ నాట్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక. అశోకుడి శిలాశాసనాలు కాదు అవేమి బైబిలు, భగవద్గీత, ఖురాను అంతకన్నా కాదు. మిత్రులారా, మానవులు చేసినటువంటి దొంగ చట్టాలు. కాబట్టి ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మనం పోరాటం చేస్తే ఎవరైనా సరే తోక ముడుచుకుని పోవాల్సిందే. మిత్రులారా, మరి కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు వ్యవసాయ చట్టాల విషయంలో చేసినటువంటి విషయంలో రైతులంతా కూడా కంటిన్యూస్గా ప్రొటెస్ట్ చేస్తే మోడీ సర్కారు ఆ యొక్క చట్టాన్ని క్యాన్సిల్ చేసుకుని పోయినటువంటి విషయం మీకు గుర్తులేదా? ఆ సంఘటన మీకు తెలియదా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మిత్రులారా, మరి ఒక్కసారి కళ్ళు తెరవండి. అసలు మాలలు ఉనికేది తెలుగు రాష్ట్రాల్లో? మాల సామాజిక వర్గం బతుకుందా, సచ్చిందా అని అనుకుంటా ఉన్నారు. మిత్రులారా, ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎంతో మంది నాయకులు వచ్చారు. పులి మేక కథలు అన్నట్టుగా వర్గీకరణ లేనప్పుడు విపరీతమైనటువంటి పోరాటాలు చేశారు. చివరికి పులి వచ్చినప్పటికీ చట్టాలు చేసేసినప్పుడు పోరాటం చేయడానికి ఎవడో లేడు. అత్యంత బాధాకరం ఇది. ఎందుకంటే చట్టాలు చేశారు కదా, ఇంక చేసేది ఏముందని అనుకుంటా ఉన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మన మోడీ సాబ్ ఏమన్నా దేవుళ్ళ? అలాగే మరొక విషయం ఏంటంటే, రిజర్వేషన్ వల్ల ఎస్సీలో బెనిఫిట్ పొందేది 100లో అప్రాక్సిమేట్గా ఒకడు లేదా ఇద్దరే. మిత్రులారా, అది కూడా దే ఆర్ నాట్ ఆల్సో అఫీషియల్ ఫిగర్స్. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు రిజర్వేషన్ విషయంలో సరైనటువంటి డేటాని ప్రజలకు తెలియనివ్వరు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, 100లో అప్రాక్సిమేట్గా చెప్తున్నది, ఇది కూడా అఫీషియల్ డేటా కాదు. 100లో ఒకటికే ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎలాగ 59 ఎస్సీ కులాలకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ కులాలకు సమంగా పంచుతారు? మోడీ గారికి అదే అడుగుతున్నాను నేను. దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఈ 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ 2 సీట్లని సమంగా ఎలా పంచుతారు? इस अवसर पर मोदी जी से मैं एक बताना चाहता हूं. ఈ సందర్భంగా మోడీ గారికి నేను మాట చెప్పదలుచుకున్నాను. మోడీ जी, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. मोदी जी, आप कर सकते तो काम करे, लेकिन दलित जातियों को विभाजित ना करे. मोदी जी, మీకు చేతనైతే ఈ 100లో ఇద్దరికి ఇచ్చే సీట్ని 10 పెంచి అందరికి ఇవ్వండి, అందరికీ న్యాయం చేయండి. మేమేదో రిజర్వేషన్ పేరుతో ఇంగిలి మీద విసిరాం, మీరు వాటాల కోసం కొట్టుకు చావండి అంటే ఓ నహి చలేగా, అది నడవదో అని భాను తమిళ సహోదరి సహోదరంಗಳೇ, ಎಂದೇ ಪ್ರೀಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, प्रिय बंगाली बंधुरा, प्रिय ఒరిస్సా బంధుగణ, మరాఠీ మిత్రానో, గుజరాతీ మిత్రో, మీరంతా వినండి. ఇది దేశవ్యాప్తంగా एससी आरक्षण वर्गीकरण भारत के इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है. भाई और बहनों, इसे रद्द किया जाना है, रद्द करना है. लेकिन मित्रों, हम इस देश में हमारा अस्तित्व खो देंगे. भाई और बहनों, इस पर हमें सभी को मिलकर लगातार लड़ाई करनी चाहिए. भाई और बहनों, డెమోక్రటిక్ ప్రొటెస్ట్ చేయాలి. మనం అంతా అయిపోయింది కదా, ముడుసుకు కూర్చుంటే మనల్ని బతకనేవో. ఇక దళితుల్ని, మాదిగలని, మాలలని, లేకపోతే దళిత హిందువులని, దళిత క్రైస్తవులని, మొత్తానికి దళిత జాతి ఉనికిని ఈ దేశంలో లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా ఒక్కసారి ఈ విషయంపై సీరియస్గా ఆలోచించాలని చెప్పేసి మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, అసలు ఇదంతా కుట్ర. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మన పవన్ కళ్యాణ్, అలాగే మన జగన్మోహన్ రెడ్డి, దళితుల మేనమామ, వీళ్ళందరూ కూడా ఇది అన్యాయం అని చెప్పేసి, దీంట్లో వాస్తవం ఎంత ఉందో ఇంతవరకు తెలుసుకోకుండా ఒక్కరు కూడా బ్లాంకెట్ సపోర్ట్ ఇస్తా ఉన్నారు. మాల మహానాడు తరపున అన్ని రాజకీయ పార్టీలకు కూడా శ్రద్ధాంజలి కట్టేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అలాగే పిఠాపురం మరి నా సొంత ప్లేస్ కాబట్టి గత 30 సంవత్సరాలుగా ఏ ఉద్యమాన్ని మరి మొదలు పెట్టినప్పటికీ పిఠాపురం నుంచే మరి మొదలు పెడతా ఉన్నాం. ఈస్ట్ సెంటిమెంట్ ఒకటి, అలాగే మరి 30 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఎక్కడి నుంచే జరుగుతుంది కాబట్టి
ఇది మిత్రులారా దేశవ్యాప్త ఉద్యమం. ఇట్ ఇస్ నాట్ కన్ఫైన్ టు ద వన్ స్టేట్ ఆఫ్ అవర్స్ ఆర్ అదర్స్. మనకు కానీ మిగతా రాష్ట్రాలకు ఒక రాష్ట్రానికే సంబంధించినటువంటి పోరాటం కాదు మిత్రులారా. కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కాదు మిత్రులారా. దేశం మొత్తం పోరాటం ఇది. ఏదో పిఠాపురంలో చేసాం లేకపోతే కాకినాడలో చేసామంటే కుదరదు. అన్ని రాష్ట్రాల్లో కూడా పోరాటాన్ని కొనసాగించబోతున్నాం. అందులో భాగంగానే నేను గత ప్రెస్ మీట్లో చెప్పాను, పోరాటం అనేది ఎప్పుడు జరిగిన పిఠాపురం నుంచే మొదలవుద్దని చెప్పేసి, అంతం కాదు ఇది ఆరంభం అని చెప్పేసి తెలియజేస్తూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ మహానాడు. ఓకే, వుడ్ యు లైక్ టు ఆస్క్ మీ ఎనీథింగ్?